నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్. డిప్రెషన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా? ట్రీట్మెంట్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డిప్రెషన్ అంటే ఏంటి? వాళ్ళు లోగా ఉండడం, లోగా ఫీల్ అవ్వడం, మనసు బాగుండకపోవటం, ఎవరితోనూ కలబోతుగా ఉండకపోవడం, ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనుకోవడం, తినబుద్ధి కాకపోవడం, అంటే అపిటైట్ తగ్గిపోవటం, నిద్ర సరిగ్గా లేకపోవడం. కొంతమంది ఎక్కువ నిద్రపోతారు, అంటే డిస్టర్బెన్స్ ఇన్ స్లీప్ హైజీన్ అంటాం. సో దాంట్లో ఇబ్బంది పడటం. అండ్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే అంగం స్తంభించకపోవడం, లో లిబిడో అంటే వాళ్ళకు సెక్స్ కోరిక ఉండకపోవడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ యొక్క లక్షణాలు. డిప్రెషన్ వల్ల వాళ్ళు హ్యాపీ సెక్షువల్ లైఫ్ని పొందలేరు. దో వాళ్ళ పార్ట్నర్ రెడీగా ఉన్నా, పార్ట్నర్ ఇష్యూస్ లేకున్నా, శారీరకంగా దృఢంగా ఉన్నా కానీ డిప్రెషన్ అనే లో మూడ్ అంటే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూ వాళ్ళని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని చేస్తుంది. ఈ డిప్రెషన్లో వాడే మందులు కూడా, అంటే యాంటీ డిప్రెసెంట్స్ కూడా, కొన్ని యాంటీ డిప్రెసెంట్స్ కూడా వీళ్ళకి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని, లో లిబిడోని కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని మనం మామూలుగా మనకు ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళని ఎంక్వైరీలో ఏమన్నా మందులు వాడుతున్నారా కూడా అడగాల్సి వస్తుంది. ఆ మందుల్లో ఏదైనా మార్పు చేర్పులు చేయటము, అండ్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ డిప్రెషన్ వల్ల అంగస్తంభన జరుగుతుందో ఆబ్వియస్గా అంగంలోనికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ అంగానికి రక్త ప్రసరణ పెంచడము, కొద్దిగా మెడికేషన్స్లో మార్పులు తేవడము వల్ల వాళ్ళకి సెక్షువల్ లైఫ్ని ఇంప్రవైజ్ చేయొచ్చు. యూజువలీ డిప్రెషన్లో వాళ్ళకి నెగటివ్ థాట్స్ ఉంటాయి. నెగటివ్ థాట్స్ అంటే ఏంటి అంటే, నేను ఇంకా సెక్స్ చేయలేనేమో, నేను సెక్స్కి పనికిరాను, పార్ట్నరు నా వల్ల ఉపయోగపడటం లేదు, అసలు ప్రపంచానికి నా వల్ల ఉపయోగం లేదు, సో నేను అంటే సెల్ఫ్ హార్మింగ్ థాట్స్, అంటే నేను ఎందుకు బతకడము, ఇలాంటి నెగటివ్ థాట్స్లోకి వెళ్ళి వాళ్ళు ఎప్పుడూ డిప్రెషన్లో ఉంటారు. ఈ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు అసలు ఈ థాట్స్ని పంచుకోవడం కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. షేరింగ్ అంటే నాకు ఇలాగ అనిపిస్తుంది అని పక్కన వాళ్ళకి చెప్పటం కూడా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి. సో ఇలాంటి వాళ్ళకి చేతి నుంచి, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు గమనించి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందిస్తే వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. అంటే ఇంతకుముందు ఉన్నదానికన్నా వాళ్ళు ప్రొడక్టివ్ థాట్స్లోకి వచ్చి డైలీ యాక్టివిటీస్ ఇంప్రూవైజ్ అయ్యి నాట్ ఓన్లీ పర్సనల్ హెల్త్ అంటే ఫ్యామిలీ హెల్త్ కూడా, వెల్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందులో వాళ్ళకి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మందులు వాడటం కూడా ఇష్టం ఉండదు. ఈ మందులు వాడకుండా మనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ కావాలంటే ఈ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీని ఆబ్వియస్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఫిట్ అవుతారా చూసుకునేసి షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ వీక్స్ వైజ్ రావాల్సి వస్తుంది. ఒక ట్రీట్మెంట్లోనే సరిపోదు, సెషన్స్లోనే సరిపోదు. వాళ్ళకి అవసరమైన సెషన్స్ పెట్టేసి వాళ్ళకి పెన్నీస్లోకి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి, ఈ డిప్రెషన్ని ట్రీట్ చేయడం ద్వారా ఓవరాల్ ఫ్యామిలీ హెల్త్, వెల్నెస్, అతని సెక్షువల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.